పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తన మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి వరుసగా పరభాషా దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 4 పాత్రల సైన్స్ ఫిక్షన్ మూవీ రాకా చేస్తున్న బన్నీ ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో చిత్రాలు చేయనున్నారు. కేరళలో మల్లు అర్జున్ గా క్రేజ్ ఉన్న బన్నీ లైనప్ అదిరిపోయినా దీనివల్ల టాలీవుడ్ దర్శకులతో సినిమాలు ఆలస్యం కానున్నాయి. ముఖ్యంగా సుకుమార్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రావాల్సిన పుష్ప 3 షూటింగ్ మరింత వెనక్కి వెళ్లి దాదాపు 2030 తర్వాతే థియేటర్లకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా తన సత్తా చాటుతున్నారు. తనదైన స్టైలిష్ నటన, ఎనర్జెటిక్ డాన్సులు, పవర్ఫుల్ యాక్షన్ తో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బన్నీ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తన మార్కెట్ ను మరింత విస్తరించేలా క్రేజీ దర్శకులతో సినిమాలు ఓకే చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఆయన ప్రకటించిన కొత్త ప్రాజెక్టుల లైనప్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతుండగా మరోవైపు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 3 ఎప్పుడు ప్రారంభమవుతుందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రాకాతో బిజీగా ఉన్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతుంది. ఇందులో బన్నీ 4 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్ పనులు ఉండడంతో ఈ సినిమా 2027 ద్వితీయార్థంలో లేదా 2028 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. రాకా షూటింగ్ పూర్తయిన వెంటనే కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి అల్లు అర్జున్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ తో కూడా బన్నీ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవల బాసిల్ జోసెఫ్ సోషల్ మీడియాలో ఐకాన్ అని రాసి ఉన్న క్యాప్ ను షేర్ చేయడంతో ఈ కాంబినేషన్ పై ఊహాగానాలు మరింత పెరిగాయి. కేరళలో అల్లు అర్జున్ కు ఉన్న అపారమైన అభిమానాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రేక్షకులు ఆయన్ను ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. దీంతో ఈ కాంబినేషన్ నిజమైతే లక్షలాది సినీ పరిశ్రమలో మరో క్రేజీ ప్రాజెక్ట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ వరుసగా పరభాషా దర్శకులతో భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. బన్నీని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టడంలో తెలుగు దర్శకులు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అలా వైకుంఠపురంలో సుకుమార్ రూపొందించిన పుష్ప ఫ్రాంచైజీ ఆయన కెరియర్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాయి. అయితే ప్రస్తుతం ప్రకటించిన ప్రాజెక్టుల ప్రకారం రాబోయే కొన్నేళ్ల పాటు బన్నీ తెలుగు దర్శకులతో సినిమాలు చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అభిమానుల దృష్టి ఇప్పుడు పుష్ప 3 పై పడింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 3వ భాగంపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ఇప్పటికే కమిట్ అయిన ఇతర ప్రాజెక్టుల కారణంగా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే అంశంపై స్పష్టత లేదు. దీంతో పుష్ప 3 మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన ఏది వెలువడలేదు. అట్లీ లోకేష్ కనకరాజ్, బాసిల్ జోసెఫ్ వంటి దర్శకులతో బన్నీ చేయనున్న చిత్రాలు పూర్తయ్యాకే పుష్ప 3 పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఈ ప్రతిష్టాత్మక చిత్రం విడుదలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్టుల తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ ఏ తెలుగు దర్శకుడితో సినిమా చేస్తారనేది ఆసక్తిగా మారింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.